1 2 3 క్వైట్ సైలెన్స్ నువ్వే మాట్లాడుతున్నావు 3 4 గో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్టు నా పేరు కావ్య. ఇంతకు ముందు చాలా వీడియోస్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. సో ఇదే ఈ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఒక నెల దాకా వీడియోలు ఏం రావు అనమాట. చాలా హ్యాపీగా జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకు ఇంత పాజులు తీసుకుంటున్నాను, ఇంత ఆనందంలో ఏంటి తెలియని సాడ్నెస్. టైం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3. నాకు మార్నింగ్ 7కి ఫ్లైట్, పడుకోలే. సేమ్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు, ఇండియా నుంచి యూకే వచ్చేటప్పుడు నాకు నైట్ 9కి ఫ్లైట్ అయితే ముందు రోజు నుంచి నేను నైట్ అంతా నిద్రపోలేదు. నైట్ అంతా సర్దుకుంటా వెళ్ళిపోతున్నాను అని ఆలోచిస్తా ఈ ధ్యాసలోనే ఉన్నాను అనమాట. అప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్. దేశం దాటి వస్తాను, నాకు కొత్త ప్లేసు, కొత్త మనిషి, అసలు ఏం తెలియదు, ఎప్పుడు రాలేదు, ఎలా ఉండిద్దు. ఆ రోజు ఎందుకో అసలు నిద్ర పట్టలేదు. నైట్ అంతా మేలుకొని ఉన్నా, ఒక్క సెకండ్ కూడా పడుకోవాలా. పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి పూజలు చేసుకొని అలా బయలుదేరిపోయి వచ్చేసాం. సేమ్ సినారియో రిపీట్. నాకు మార్నింగ్ 7కి ఫ్లైట్, వాళ్ళందరూ పడుకున్నారు, నాకు నిద్ర పట్టట్లా. ఇండియా వెళ్తున్నాను ఎగ్జైట్, ఆనందం, చిన్న బాధ. ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ ప్లేస్, పీపుల్. యాక్చువల్లీ నేను ఇంత బాధపడకపోదును, వీళ్ళందరూ బాధపడ్డవి నన్ను బాధపడుతున్నారు. వీళ్ళందరూ ఇంత బాధపడడం వల్ల మళ్ళీ నాకు బాధ అవుతుంది. వీళ్ళందరూ హ్యాపీగా పంపిస్తే నేను హ్యాపీగా వెళ్ళేదాన్ని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్, మన జర్నీ మొదలు. హోప్ఫుల్లీ దేవుడి దయ వల్ల సర్ప్రైజ్ ఫ్లాప్ అవ్వకుండా అనుకున్నట్టు జరిగితే చాలు. ఓకే గైస్, విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం గైస్, ఏడుందా. సో ఈ ఎయిర్పోర్ట్కి నేను ఫస్ట్ టైం రావడం. చూద్దాం, చూడడానికి అయితే చాలా బాగుంది. పొద్దున్నే కదా, బిజీగా లేదు. చలి అవుతుంది, అప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం వామో ఎంత ఆనందంగా ఉందో. లగేజ్ ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయింది. భయపడ్డాను ఎక్కడ ప్రాబ్లం అవుతుందని. పాపం నాది అయ్యే వరకు ఫ్రెండ్స్ని వెయిట్ చేయించాను. ఒక లగేజ్ ఎక్స్ట్రా వస్తే మళ్ళీ తిరిగి వెనక్కి పంపించాలి కదా అని. 26 kgs వచ్చింది, పంపించేశారు. బ్యాగేజ్ చెకింగ్ అయిపోయిందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మా, నాన్న, చెల్లి, ఐఎమ్ కమింగ్. చాలా 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 హ్యాపీనెస్ని, ఎక్సైట్మెంట్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. ఈగర్లీ వెయిటింగ్, వాళ్ళు చూడగానే వాళ్ళ రియాక్షన్స్ ఏంటో అని. ఫైనల్లీ ఫ్లైట్లోకి అయితే వచ్చేసాను. సో మాకు రాగానే ఇలా సీట్లో ఈ 3 థింగ్స్ ఉంటాయి అన్నమాట. హెడ్ ఫోన్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి, డొమెస్టిక్కి ఉండవు అయితే. ఒక పిల్లో అండ్ ఒక బెడ్షీట్. సో ప్రజెంట్ అయితే సీట్లో ఏమో ఉంచారు, ఇంకా ఏమేమి ఇస్తారో ముందు మనం చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ విత్ కతార్ ఎయిర్లైన్స్. నేను అంతకుముందు వచ్చింది ఇంటర్నేషనల్ ఎమిరేట్స్ వచ్చాను. అండ్ ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్ ట్రై చేశాను. కతార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఎమిరేట్స్ అయితే నాకు బాగా నచ్చింది, లాస్ట్ టైం చాలా బాగుంది వాళ్ళ సర్వీస్. కతార్ ఎలా ఉందో చూద్దాం. ఇవి ఎలాంటి ఫేర్ ప్రమోషన్ కాదండి, నా ఓన్ సెల్ఫ్ ఒపీనియన్స్ షేర్ చేస్తున్నాను అంతే. సో కతార్ నేను చూసి ఎలా అనిపించింది మీకు చెప్తాను డెఫినెట్గా. సో ఇది వచ్చేసి నాకు రౌండ్ ట్రిప్ 600 pounds పడింది, అప్ అండ్ డౌన్ రెండు కలిపి చేశాను కాబట్టి. ఓన్లీ సింగిల్ ట్రిప్ అయితే 400 to 500 pounds పడుతుంది. నాకు అప్ అండ్ డౌన్ కాబట్టి 600 pounds పడింది. 600 చిల్లరే అయింది అనమాట అప్ అండ్ డౌన్. ఫుల్గా నిద్రపోయినాను. ఏంటిది ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మాలికలు. ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా మెల్కొనలేను. ఎక్కాను, శుభ్రంగా ఎంత నిద్ర వచ్చేసిందంటే, నిద్ర లేదు కదా నాకు 3-4 days నుంచి. తూలిపోతా ఉన్నా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫుడ్కి లేపుతున్నా. నిద్ర 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 పీకేస్తుంది. ఫుడ్ ఇచ్చారు, షో యూ ఏమేమి ఇచ్చారో. బ్రేక్ఫాస్ట్ అనమాట. డ్రింక్స్లో కాఫీ తీసుకున్నాను. అండ్ ఇది ఒక క్రోసాంట్, ఫ్రూట్ బౌల్, ఐ థింక్ యోగర్ట్, అండ్ నెక్స్ట్ ఇది వెజిటేరియన్ ఉప్మా చిన్నది. దోహా
అన్న వాళ్ళు చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ ఎయిర్పోర్ట్ ఉంది మా ఎంత బాగుంది ఇప్పటివరకు నేను చూసిన వాటిలో బెస్ట్ అండ్ షో నుంచి అంత ఫోన్లో నుంచి అంత క్లియర్గా అర్థం కావట్లేదు కానీ అటువైపు బీచ్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అంట. లెట్స్ ఎక్స్ప్లోర్, మన టైం ఉందిగా ఎలాగో చూద్దాం. కానీ బ్యాగ్ చాలా వెయిట్ ఉంది. మా అన్న వాళ్ళు నన్ను మరీ సోమరిపోతం చేశారు, సుకుమారం చేశారు. బ్యాగ్ కూడా మోసుకోలేకపోయారు, చాలా బరువు. ఇప్పుడు ఈ బ్యాగ్ వేసుకొని నేను తిరగలేనేమో, బట్ ఐ ట్రై టు షూ. నేను చాలా లావ్ అయ్యాను కదా, ఎంత లావ్ అయ్యాను. లడ్డుగా ఫోటోలు వీడియోలు ఎత్తుంటే స్క్రీన్ మొత్తం నేనే కనపడుతుంది. కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తుంది. అమ్మో ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది, బ్యూటిఫుల్ గైస్. చుట్టూ సముద్రం ఇటు చూస్తాం. బాబా డన్ విత్ బ్యాగేజ్ చెక్. అసలు ఎయిర్పోర్ట్ చూసారు ఎట్లా ఉందో, ఎంత బాగుందో కదా. చాలా పెద్దగా నీట్గా రాసి వస్తుంది. ఇప్పటికీ నేను ఎన్నిసార్లు ఫ్లైట్లో ట్రావెల్ చేసినా స్టిల్ నాకేంటో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నట్టు చాలా కొత్తగా భయం ఉండేది. ఈసారి ఆ భయం పోయి కొంచెం ధైర్యంగా కాన్ఫిడెంట్గా తిరుగుతున్నాను. అసలు ఎంత భయపడేదాన్నో. ఇప్పటికి ఇండియాలో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ దగ్గర ఒక 6 ఎంత బాగుంది చూడండి. బట్ రియల్ ట్రీస్ ఫస్ట్ టైం చూస్తున్నా ఎయిర్పోర్ట్ లో. ఇది రియల్ అనుకోవట్లా, బాబా చాలా బాగుంది. ఇందే కదా చెప్తా మర్చిపోయా. 6-7 సార్లు ఇన్నిసార్లు ట్రావెల్ చేసినా కానీ ఫస్ట్ టైం ట్రావెల్ చేసినట్టు ఏమీ తెలీదు. కంగారు, భయము, చాలా భయం. తెలియదు ఎవరిని అడగాలి, ఏంటి, అందరిని అడుగుతా వెళ్ళాలి. బట్ ఈసారి సగం ఆ లగేజ్ టెన్షన్ లేకపోవడం వల్ల అనుకుంటా ప్రాపర్గా అయిపోయింది కదా ప్రశాంతంగా అంతా. సో రిలాక్స్గా ఉన్నా. అసలు ఎయిర్పోర్ట్ ఉంది నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడు టైం లేదు కానీ మీకు నేను రిటర్న్లో మనకి 8 hours లేవర్ ఉంది. ఇప్పుడంటే జస్ట్ 2 hours కదా. నేను అంతా అలా చూస్తూ ఆశ్చర్యంలో ఉండిపోయాను. నేను రిటర్న్లో మీకు మంచిగా ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూపిస్తాను. దట్టు నాకు ఇందాక దాకా ఏమైందంటే బరువు మీద నేను చూపించలేకపోయాను. ఒకవైపు బ్యాగ్ బరువు ఉంది, మళ్ళీ మోయలేక వీడియో ఫోన్ ఒక చేతిలో కష్టమైపోయింది. సో ఇంక ఇప్పుడు బుడ్డ ట్రాలీలో లగేజ్ పెట్టేస్తాయి కాబట్టి ఫ్రీగా ఇస్తాను. కానీ నిజంగా ఎయిర్పోర్ట్ అయితే ఇంత మంచి, అంటే ఇప్పటి వరకు చూసిన వాటిలో టాప్ నాచ్ ఉంది. చాలా బాగుంది. ఫ్లైట్ స్టార్ట్ అయింది. few hours to go. Finally, after a long wait, టైం దగ్గరకు వచ్చే కొద్దీ కొంచెం టైం కూడా చాలా సేపు లాంటి ఇంకెప్పుడు ఫైనల్లీ ఐ కేమ్ టు మై కంట్రీ గైస్. ఇంకా ఫ్యూ మినిట్స్లో ల్యాండ్ అవ్వబోతున్నా. సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఈ 20 daysలో ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయను. ల్యాండెడ్ గైస్, హైదరాబాద్. కేమ్ టు హైదరాబాద్. Be happy. Few minutes. అసలు హ్యాపీనెస్ వేరే లెవెల్. ఇండియా వాళ్ళు పంపిస్తున్నాం, ఇండియా వాళ్ళు వచ్చిండు. అబ్బా ప్రియారిటీ మాత్రం ఆగట్లేదు. వెళ్ళాలి. ఎక్కువ ఎగ్జైట్ అవ్వక కావ్య, అట్లా ఫ్లాప్ అయింది ప్లాన్. నార్మల్. లెట్స్ గో ఫర్ ఇమిగ్రేషన్. Done with the immigration guys. Feeling so happy and grateful guys. అంటే చెప్పకుండా వచ్చాయి కదా, సో ఎవరు గుర్తుపట్టకూడదని మాస్క్ పెట్టుకున్నాను. ఫేస్ ఐడి పనిచేయక ఫోన్ అన్లాక్ చేయడానికి జస్ట్ 1 నిమిషం అలా మాస్క్ తీసాను. అసలు వెంటనే 1 నిమిషంలోనే ఒక అమ్మాయి వచ్చి పలకరించింది. ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా నా హ్యాపీనెస్ని మాటలో చెప్పలేకపోతున్నా. చాలా హ్యాపీగా ఉంది. సో లక్కీ అండ్ సో బ్లెస్డ్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. ఐ లవ్ యూ సో మచ్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. నౌ మన ప్లాన్ వచ్చేసి ఫస్ట్ కీర్తి దగ్గరికి వెళ్దాం. హైదరాబాద్లోనే ఉంటుంది. సో తన దగ్గరికి వెళ్ళిపోయి ఈరోజు తనతో స్పెండ్ చేసి రేపు మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ గో టు వైజాగ్. మళ్ళీ రేపు మనకి మళ్ళీ ఫ్లైట్ జర్నీ ఉంది. ఓకే, లెట్స్ గో.
గైస్ ద ఫైనల్ పార్ట్ ఈస్ హియర్, ఆల్ ద వెయిట్ ఈజ్ ఓవర్. సో కీర్తి వాళ్ళ ఇంటికి వచ్చాను. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ దొర కొట్టుకుంటుంది. నాకు నేను ఎందుకు ఎమోషనల్ అవుతున్నాను, ఏందో ఈ మధ్య అన్నిటికీ ఏడుపు వస్తుంది. లెట్స్ గో. నేను మీకేం తాలేదు, ప్లీజ్ వెళ్ళండి. షూ వామ్మో, ఎడదాకా వచ్చాను. అది కీర్తి వాళ్ళ ఇంట్లో అక్కడికి ఉంటుంది. నాకు తెలియదు ఎగ్జాక్ట్ కాదో ఐ గెస్ అదే అనుకుంటున్నాను. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే కీర్తికి నేను ఇక్కడి కోసం ఒకటే సర్ప్రైజ్ ఆర్డర్ పెట్టాను గిఫ్ట్. వాళ్ళు వచ్చి డోర్ కొడితే తీయండి, వీడియో రెడీగా పెట్టుకో అని చెప్పాను. నాకు వీడియో కావాలి కదా, మరి మీ అందరికి చూపించాలి కదా రియాక్షన్. దట్టు వాళ్ళు ఫోన్లు ఎత్తలేదు, ఇల్లు అదో కాదో తెలియదు. వెళ్ళాక డోర్ తీపోతే అంతే కదా. సో అందుకోసం నీకు ఒక సర్ప్రైజ్ వస్తుంది, వాళ్ళకి ఆర్డర్ పెట్టాము, వాళ్ళు వచ్చారు. వాళ్ళు డోర్ కొడితే తీయ అని చెప్పాను. సో లెట్స్ సీ హర్ రియాక్షన్. బయటికి రా. తిట్టుకున్నాను ఫ్రెండ్ అతను బాగా ఎక్కువ చేస్తున్నాను చెప్పేసి పొద్దున్న రాత్రి మంచి ఫ్రెండ్ అనుకున్నాను. నాకు ఫోన్ కట్టకూడదు, దీనికి రోజు చేయకూడదు అనుకున్నాను. నాకు ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అసలు వెళ్ళారా పిచ్చి నీకు? మర్డ్ 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 ఎవరైనా వస్తారా? అప్పటికంటే వస్తే నాకు ఒక 4 లక్షలు ఖర్చు అవుతుంది ఎందుకే అని చెప్పేసి అంది. సరే ఎందుకు వచ్చావు ఇప్పుడు? నిజంగా అందుకే వచ్చాను. ఎందుకు? వీళ్ళు కాల్ చేస్తుంది. మా సైకో ఊరికే అన్న చిన్న ఇది కావాలని మాట్లాడి మరి అసలు ఎందుకు నా రోజు ఫుల్. నేను మామూలుగా ఊరుకునే అంటే ఫీల్ అవుతుందేమో, రోజు మాట్లాడుకుంటారు కదా ఏమవుతుందని ఏమన్నది, మళ్ళీ అది ఏమన్నా ఫీల్ అవుతుందేమో అని చెప్పి నేను అడగట్లా. రోజు రాత్రి కూడా ముచ్చట్లు వేసుకునే వాళ్ళం కదా, రోజు చెప్తూనే ఉంటారు. వాట్ ఆర్ ద అపాయింట్మెంట్? ఎందుకు ఎందుకు వచ్చావు? నిజంగా ఒకే వచ్చాను. ఆ పిల్ల ఫోన్ చేసి కాల్ చేస్తుంది రోజని. ముందు అదే ఇంకేం కావాలరా? ఆకలి పెట్టేస్తా. ఫుడ్ తినలేదు. ఫుడ్ లేదు, నిద్రలే. ఏం చెప్పిన తెలుసా, నేను 3 days బిజీగా ఉంటాను, నాకు కాల్ చేయమాకు, నాకు కాలేజ్ దగ్గర అసైన్మెంట్ ఉంది, అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు, 3 days కాల్ చేయమాకు అని చెప్పింది. రాత్రి 1 ఏం పడుకున్నాను, ఇది ఇంతకు ముందే పడుకుంది. పడుకున్నా ఎందుకు లేపుతున్నా ఏం అర్థం కాల. ఇప్పుడు ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేను కూడా నా ఫీజు లేగింది ఇంత విలపించింది అసలు, పని బాగుంది. నేను రోజు చిన్న అసలు సరిగ్గా మాట్లాడట్లేదు, ఎక్కడ ఏదో పని బిజీ అడ్డలానే వెళ్తుంది, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఉంటుంది, ఇది కుదరదు అది కుదరదు, పిచ్చి ఎక్కిపోయింది. నాకు ఇప్పటికీ నమ్మకం రావట్లేదు. నేను ఎవరి అమ్మాయి చూడగా నాకు అసలు కనిపించలేదు తెలుసు, దాన్ని ఊహించలేక
పోయాను ఫస్ట్. నాకు ఎందుకో నువ్వు వస్తావు అనిపిస్తున్నాడు. టికెట్లు బుక్ చేసి తెల్లారి నువ్వు వస్తున్నావు అనిపిస్తుంది నాకు అంది. నాకు ఏం చేయాలో అర్థం కాదు, నేను ఎందుకు వస్తాను. మామూలుగా అంతకు ముందు కూడా 2-3 సార్లు నుంచి నా కళ్ళకి వచ్చినాయి, తర్వాత దానికి సరిపోతూనే ఉన్నాయి. నా కోసం పూరి చేస్తుంది ఫ్రెండ్స్. ఆకలేస్తుందన్న అప్పుడే పూరి కూర అయిపోయింది. హడావుడిగా పూరీలు చేస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిని. ఆహా, సంతృప్తిగా భుజించి వెళ్తాను. సో మళ్ళీ మా ఇల్లు చూసేయమనుకోదు, అలా సర్ప్రైజ్ ఇచ్చింది. సో ఎలా ఉన్నాయి అడ్జస్ట్ అవ్వాలి. ఇందులో చూపించా కదా రోజు మనం ఇచ్చిన గిఫ్ట్ లండన్ నుంచి తెచ్చా. స్కాట్లాండ్. దిస్ ఈస్ ద రీజన్, నథింగ్. ఒరిజినల్ ఆడియో పెట్టేస్తాను బ్లాగు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్ యూ కెన్ టాక్. నా సర్ప్రైజ్ ఎలా ఉంది చెప్పు మా ఆడియన్స్కి. సర్ప్రైజ్ వద్దమ్మా మళ్ళీ తప్ప మాకు కూడా ఓరు నాయన ఇంకా ఆపలేదు వచ్చి ఫోటో అవుతున్నా. వద్దురా నేను చెప్పలేను, కానీ వర్త్ కదా, మనం అంత వెయిట్ చేసి అందరి నుంచి వచ్చినందుకు వర్త్. మామూలు వర్త్ కాదు, ఇంకా లైఫ్ టైం మెమొరీ అనమాట. ఎలా జీవితాంతం చెప్పుకుని వచ్చు. నా ఫ్రెండ్ నా కోసం లండన్ నుంచి వచ్చింది. మామూలుగా కాదు. హ్యాపీనెస్కి ఆ ప్రెజర్కి నాకు తలకాయ నొప్పి కూడా వచ్చేసింది. అంటే ఎంత పెద్ద సర్ప్రైజో అసలు లైఫ్లో ఊహించలేదు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, 0 ఎక్స్పెక్టేషన్స్. అట్లా ఉంటుంది మనం సర్ప్రైజ్ ఇస్తే. యూకే నుంచి ఈమె కోసం నాన్న కష్టాలు పడి అంత దూరం నుంచి వస్తే ఈమె నన్ను ఆడబెట్టి ప్యాకింగ్ చేసుకుంటుంది. అదే నాకు బాధగా ఉంది. ఇది యాక్చువల్గా 3 days హాలిడేస్ రావటం వల్ల వాళ్ళు కస్టమర్స్ లేట్ అయింది. నిద్ర లేవక ముందే తెల్లవారుజామున 5 ఇంటికి వస్తే ఇప్పుడు దాకా ఈమె నాతో 5 నిమిషాలు కూడా స్పెండ్ చేయాల. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా, గురకబెట్టి నిద్రపోయింది, మామూలుగా కూడా కాదు. అలసిపోయానండి, అలసిపోయాను ఎన్ని రోజుల నుంచి జర్నీ. చూడండి జలుబు చేసింది, గొంతు పోయింది. అది నిజంగా జన్మ వచ్చినట్టు చూపిట్లా నువ్వు. నిజంగానే వచ్చింది కదా, నిజంగానే వచ్చింది. కానీ వాళ్ళకి నువ్వు అంటూ ఉంటే ఏదో కావాలని చెప్తారు, ఫీల్ అవుతుంది. చూడండి ఎవరు సిసి బ్యాక్ సైడ్ డే 1 ఇన్ ఇండియా ఇలా గడిచింది గైస్. హెల్త్ చెకప్స్. ఓకే గాయస్, ఇక్కడ వరకు మీరు వీడియో చూసినట్టయితే, ఈ వీడియో ఎక్స్ప్రెషన్స్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ సడన్ విజిట్ మీద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి జరిగే చూపిస్తాను. సో ఇప్పుడు శ్రీజ అక్కని కలిసి కొంచెం మేము మాల్ తిరిగేసి రేపు మార్నింగ్ ఫ్లైట్ మళ్ళీ వైజాగ్కి అమ్మ నాన్నని గీతాన్ని సర్ప్రైజ్ చేయడానికి. అయ్యా లావయ్యా అంటే ఎవరు నమ్మట్లా. 6 కిలోలు పెరిగా, 6-7 కిలోలు పెరిగా. చూడ్డానికి కదా అనిపించారు కదా. ఈమె 52, నేను 54. నాకన్నా 2 కిలోలు తక్కువ ఉంది. ఓకే గైస్, వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాం, మర్చిపోయి పిలిచారు. ఇక్కడ నుంచి మేము మొత్తం కూడా రేపు ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో అమ్మ వాళ్ళ రియాక్షన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో స్టే ట్యూన్డ్. నెక్స్ట్ ఇంకా ఇండియా వచ్చాం కాబట్టి ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయమంటారు, ఎక్కడ ఏం తినమంటారు, అసలు చాలా తక్కువ టైం, 15 days ఉంటాను. సో ఈ 15 daysలో మీరు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ ఇచ్చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. బై గైస్. ఏం చెప్పినా ఏం చేయదు, నేను నాకు నచ్చినట్టు చెప్పి చంపేస్తా. బాయ్.